పోరాటం చేద్దామంటే స్పెషల్ కేటగిరీ మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీ 20 మంది ఎంపీలని రిజైన్ చేయించండి, 19 మంది ఎంపీలని. రైలు రోక్ వచ్చేద్దాం విశాఖ రైల్వే జోన్ గురించి. నేను కూడా వస్తాను. ముఖ్యమంత్రి గారిని కూడా రిజైన్ చేసి కాంగ్రెస్ వైసీపీ కాంగ్రెస్ నాయకులు జగన్మోహన్ రెడ్డి ముగ్గురు కలుద్దాం. రండి, మనందరికీ కావాల్సిన ప్రజాక్షేమం. ముగ్గురు రండి. విశాఖ రైల్వే జోన్లో కూర్చున్నారు. రైల్వే లైన్ మీద ముఖ్యమంత్రి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కూర్చొని మన ముగ్గురు మీద కేసులు పెడితే అప్పుడు తీసుకొద్దాం. వీళ్ళందరికీ భయం. నేను మా శ్రేణుల ద్వారా మా జన సైనికులను పెట్టను, నేనే ముందుంటాను. కాకపోతే ముఖ్యమంత్రి గారు నిజంగా మీకు వైజాగ్ రైల్వే జోన్ మీద మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు రిజైన్ చేయండి. ఢిల్లీలో అక్కడెక్కడ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వం నిరసన చేస్తే మీరు అక్కడికి వెళ్ళగలరు. అంటే మీకు ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ మీరు పోరాటానికి సిద్ధంగా ఉన్నారు, నాకు అర్థమవుతుంది. మీరు రాజీనామా చేయండి, మీ ఎంపీల చేత రాజీనామా చేయించండి. అప్పుడు నేను మీతో కలిసి రాకపోతే రండి, అందరం కలిసి స్పెషల్ కేటగిరీ స్టేటస్కి అప్పుడు పోరాటం చేద్దాం. ఉత్తరాంధ్రాని పరిపాలించింది కాంగ్రెస్, మమ్మల్ని అంటారు. కాంగ్రెస్ నాయకులు పంచులు రూపాయల తరిపి కొట్టండి పిలుపునిచ్చింది నేను, మీరు కాదు. కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అన్న నినాదం ఇచ్చింది జనసేన, పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా? తెలుగుదేశం నాయకులు ఇచ్చారా? మీరంత దమ్ముందా? అది తెగింపు ఉందా? అది ధైర్యం ఉందా? మీరేంటి మాట్లాడతారు? కాంగ్రెస్ ఎదిరించింది పవన్ కళ్యాణ్, జనసేన. ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోండి, మాకు దమ్ముంది, మా జన సైనికులకి తెగింపు ఉంది. యాభై సంవత్సరాలు పరిపాలిస్తే 16 సంవత్సరాలు ఉత్తరాంధ్ర కంచుకోట ఉన్న తెలుగుదేశం నాయకులే. మరి మీరేం చేశారు? ఈ రోజుకి పరిశ్రమలు అంటూ పెడితే కాలుష్యం చెందే పరిశ్రమలు తప్ప నిజంగా స్థానికులకు కానీ ఇక్కడున్న యువతకు కానీ ఒక్క పరిశ్రమలు ఉపాధి కల్పించే పరిశ్రమలు పెట్టలేదు. పరిశ్రమలు అంటే పరవాడ దగ్గర నుంచి మన భీమిలీలో దివీ స్లాబ్ దాకా అన్ని కాలుష్యం చెందే పరిశ్రమలు. ఇక్కడ ప్రజలు పోతారు, నాశనం అయిపోండి, పర్యావరణం దెబ్బతినివ్వండి, ఉత్తరాంధ్ర నాశనం అయిపోండి, ఉత్తరాంధ్ర భూముల్ని అన్యాక్రాంతంగా పనిచేయండి. తెలుగుదేశం సపోర్టర్స్ అందరికీ ఉత్తరాంధ్ర ప్రజలను వెనక్కి నెట్టేయండి, మీరు మటుకు బాగుపడండి. ఇది ముఖ్యమంత్రి గారు అడుగుతా ఉన్నారు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ గురించి మా వైఖరి అంటే, అరే డ్రెడ్జింగ్ కార్పొరేషన్ గురించి మాట్లాడిందే పవన్ కళ్యాణ్. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ గురించి వామపక్షాలతో కలిసి పోరాటం చేసింది జనసేన, మీరు కాదు. మేము వచ్చాక అప్పుడు మీరు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ గురించి మాట్లాడారు. మీరు వెళ్ళాల్సింది పార్లమెంటులో ఆపుండాల్సింది, స్తంభింపు చేయండి. మళ్ళీ వర్షాకాల సమావేశాలు వస్తున్నాయి, మీరు ఆపండి, సభను స్తంభింపు చేయండి. రేపు కేంద్ర ప్రభుత్వం పైన కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీని ప్రధానమంత్రిని ఢీకొంది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.